హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు ఏంటంటే పొద్దున్నే మా ఆయనకి క్యారేజ్ అవ్వాలి, కానీ కూరగాయలు ఏం లేవు, వట్టి టమాటానే ఉంది. ఆ టమాటా ఏం చేసానంటే మనకు తొందరగా సింపుల్గా అవ్వాలంటే ఇంకో టమాటా కట్ చేసా. అప్పుడు తీద్దాం అనుకున్నా, మర్చిపోయి వీడియో. అప్పుడు ఏంటంటే టమాటా కట్ చేసేసి దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసి, కొంచెం ఉప్పు వేసి, కొంచెం కారం పసుపు వేసి పొయ్యి మీద పెట్టామనుకో సింపుల్గా ఇలా కూర తయారైపోద్ది. ఇది టమాటా ఇగురు చూడండి ఎంత బాగా కుదిరిందో. వచ్చి టమాటానే, ఒక్కోసారి పచ్చిమిరకాయలు వేస్తా, కానీ ఈసారి వేయలేదు. కారము పసుపు ఉప్పు ఇదే వేసాను, మూడే వేసాను. చూడండి ఎంత బాగుందో. కానీ తొందరగా అయిపోద్ది క్యారేజీలకు కూడా. పొద్దున్నే ఇదిగో వేడివేడిగా అన్నం వండాను. ఇప్పుడు ఇంకా క్యారేజ్ కట్టలేదు. ఇదిగో వేడివేడి అన్నం వండాను. ఇది తయారవుతుంది అనమాట టమాటా గుజ్జు. చూడండి ఎంత సింపుల్గా అయిపోతుందో కూర. ఏం అక్కర్లే, టమాటాను కొంచెం కారం కొంచెం పసుపు ఉప్పు ఉంటే చాలు. ఈ 4 ఉన్నా సరే కొంచెం ఆయిల్, ఈ 5 ఐటమ్స్ ఉంటే నీకు మంచి కూర తయారైపోద్ది. మళ్ళీ దీంట్లోనే గుడ్డు కూడా వేసుకోవచ్చు. గుడ్డు ఉంది కదా, గుడ్డు కొట్టు పోసి అలా వదిలేసామనుకో అది గుడ్డు గుడ్డుగా బాగుంటుంది. ఆమ్లెట్ ఎలా ఉన్నిద్దో అలా తయారవుతుంది, కానీ బాగుంటుంది అనమాట ఆ కూర కూడా. కానీ గుడ్లు ఉంటే ఇప్పుడే చూపించేదాన్ని, కానీ గుడ్లు ఇంకా అయిపోయింది కూర కూడా. చూడండి ఎంత బాగా వచ్చిందో. టమాటా ఇగురు ఇది. ఒక్కోసారి టమాటా గుజ్జు అంట, టమాటా ఇగురు అంటాం. నేను డైలీ ఏంటంటే సింపుల్ కావాలంటే అదే. ఉల్లిపాయ వేద్దాం అనుకున్నా కానీ ఉల్లిపాయ వద్దులే అనుకొని వట్టి టమాటాతో దీంట్లోనే కొంచెం మనము అదంటే ఆవు పిండి మెంతి పొడి వేసామనుకో బాగా ఇది ఒక పచ్చడిలాగా తయారైపోద్ది. టమాటా పచ్చడి ఎలా ఉన్నిద్ది అలాగ అయిపోయిద్ది అనమాట. బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది కూర.